బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కానుంది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ప్రజావాణిలో ధరణిపై వచ్చిన సమస్యలపై ఈ కమిటీ చర్చించనుంది. ధరణిలో సమస్యలు లేకుండా మార్పులపై చర్చ జరపనున్నారు. పలు కీలక అంశాలు ఆ భేటీలో చర్చకు అవకాశం ఉంది. ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రైమండ్ పీటర్, న్యాయవాది భూమి సునీల్, బి మధుసూదన్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కానుంది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ప్రజావాణిలో ధరణిపై వచ్చిన సమస్యలపై ఈ కమిటీ చర్చించనుంది. ధరణిలో సమస్యలు లేకుండా మార్పులపై చర్చలు జరపనున్నారు. పలు కీలక అంశాలు ఆ భేటీలో చర్చకు అవకాశం ఉంది. ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రైమండ్ పీటర్, న్యాయవాది భూమి సునీల్, బి మధుసూదన్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ప్రజావాణిలో ధరణిపై వచ్చిన సమస్యలపై కమిటీ చర్చించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అక్కడ ఉన్న సమాచారం. ధరణికి సంబంధించినటువంటి అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి అంటే ఏదైతే కమిటీలో నలుగురితో కూడినటువంటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు సిసిఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఈ యొక్క సమావేశం కాబోతున్నది. ప్రధానంగా ప్రజావాణిలో వచ్చినటువంటి పెండింగ్ అంటే ధరణికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి అనేక సమస్యలు రావడం జరిగింది. ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని చూపేందుకే ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా నేతలందరూ కూడా భేటీ కాబోతున్నారు. మనం ప్రధానంగా చూస్తున్నాం సెక్రటేరియట్ లో ఈ యొక్క భేటీ కాబోతున్నారు. కోదండరెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి కోదండరెడ్డి, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది భూమి సునీల్, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైనటువంటి మధుసూదన్ పీటర్ లాంటి వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశం భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో అంటే ధరణిలో ఇప్పటికే అనేక కాలాలు ఉన్నాయి. ఈ కాలాల్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, చేంజ్ చేసేటువంటి కాలాలను చేంజ్ చేసేటువంటి దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. అనేక వర్గాలలో ఇటు భూపాలపల్లి గాని, మహబూబాద్ కి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక గ్రామాలలో కూడా ఇటు తప్పుల తడకగా ఉన్నటువంటి చూసాం. ధరణిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు వచ్చినాయి. అనేక మంది కూడా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఇటు తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ప్రక్షాళన చేస్తామని పదే పదే చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే కమిటీ వేయడమే కాకుండా ధరణికి సంబంధించినటువంటి ఈ యొక్క పోర్టల్లో అనేక కాలాలను మార్చాలని భావిస్తా ఉన్నది. అదేవిధంగా ధరణికి బదులు భూమాత పోర్టల్ ను తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో తమ భూమికి బదులు వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి తమ భూమిని నమోదు చేసుకుందంటే నమోదయ్యేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనబడడం లేదు. మొత్తం ధరణి అంటేనే తప్పుల తరకగా మారింది. దీని కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ నేతలకు మాత్రమే ఈ యొక్క ధరణి ఉపయోగపడిందని చెప్పేసి సామాన్య మానవులు అనేక ఇబ్బందుల పాలు చేసి అనేక మంది ఆత్మహత్యల పాలు కూడా చేసినటువంటి ఘటనలు చూసాం. కాబట్టి దీని మీద మార్పు తప్పదని చెప్పేసి రాంబాబు, అయితే అక్కడున్న ప్రకారం అసలు ధరణి పోర్టల్కి అలాగే భూమాత పోర్టల్కి డిఫరెన్స్ ఏముందంటారు? అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఆ డిఫరెన్స్ ఏం చూపిస్తారు కాంగ్రెస్ పార్టీ?
అంటే ధరణి పోర్టల్లో ఇప్పటికే ఇటు ఆ యజమాని పేరుకు బదులు ఇంటి పేరుకు బదులు అడవి అని పడడము, లేకపోతే పేర్లు తప్పుగా పడడము, లేకపోతే ఆ భూమి ఎవరైతే తెల్ల కాగితాల మీద కొన్నటువంటి వాళ్ళ పేర్లు, లేకపోతే ఆ గతంలో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళ పేర్లే ఇంకా కంటిన్యూషన్ కావడం, కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నమోదు కాకుండా వాళ్ళందరూ కూడా తమకు హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదాన్ని ఈ ధరలో పొందుపరిచారని చెప్పి దీంతో తమ న్యాయంగా కొన్నటువంటి భూములకు కూడా ఆ పట్టాలు అదేవిధంగా ధరణిలో నమోదయ్యేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల గతంలో ఎవరైతే కొన్ని ఏళ్ల క్రితం ఊర్లో వదిలిపెట్టి అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ దీనిపైన యాజమాన్య హక్కులు పొందేటువంటి అవకాశాలు బీఆర్ఎస్ సర్కార్ కల్పించిందని చెప్పి, కాబట్టి న్యాయంగా ఎవరైతే యజమానులు ఉన్నారో, ఎవరైతే కొనుగోలు చేశారో ఈ భూమి ఎవరికి సంబంధించిందని చెప్పి దీని మీద ఒక కొత్త రకమైనటువంటి భూమాత పోర్టల్లో వీళ్ళన్ని న్యాయంగా ఎవరికైతే ఈ యొక్క భూమి హక్కులు వర్తిస్తే వాళ్ళకు మాత్రం ఈ యొక్క భూమాత పోర్టల్లో వాళ్ళు నమోదు చేసి న్యాయంగా భూమి హక్కుదారును మాత్రమే గుర్తించేటువంటి పనులు ఈ యొక్క మాడ్యూల్స్ కొన్ని చేంజ్ చేసి కాలాలు కూడా చేంజ్ చేయడమే కాకుండా విస్తీర్ణానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంటి పేరుకు సంబంధించిన ఊరు పేరుకు సంబంధించినటువంటి కానీ వీటన్నిటిపైన ఈ యొక్క భూమత పోర్టల్లో కూడా చేంజ్ చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే కొత్త రకంగా అంటే ఈ యొక్క ధరణి కమిటీని వేయడమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి లొసుగులను ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ధరణి ద్వారా వచ్చినటువంటి కొత్త సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను కూడా ఈ యొక్క భూమత పోర్టల్లో చేంజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. అందులో భాగంగానే ఈ కమిటీని నవీన్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీని ఈ రోజు భేటీ అవుతున్నది. భేటీలో ప్రధానంగా అనేక కీలక అంశాలపైన చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది నాకు. థ్యాంక్ యూ రాంబాబు.